రాఖీ పండుగ గురించి మనందరికీ తెలుసు, కానీ రాఖీ వెనుక ఉన్న అసలు చరిత్ర మనలో చాలా మందికి తెలియదు. ప్రపంచంలోని వీరుడు అలెగ్జాండర్ ఈ రాఖీ వల్ల ఎలా బతికిపోయాడు? ఓ రాణి తన రాజ్యాన్ని ఈ రాఖీ వల్ల సంరక్షించుకుంది. మన పురాణాలలో రాఖీ ప్రాముఖ్యత ఏంటి? మనకు తెలియని రాఖీ చరిత్ర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చూడండి. రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ సోదరి సోదరుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ. రాఖీ అంటే రక్షించడం అని అర్థం. రాఖీ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి సోదరుడి క్షేమం ఆయురారోగ్యాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. బదులుగా సోదరుడు తన సోదరి అన్ని కష్టాల నుంచి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇది మన అందరికీ తెలిసిన సాంప్రదాయమే, కానీ రాఖీ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పండుగ గురించి చరిత్రలో చాలా కథలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి చూద్దాం. మహాభారత పురాణంలోని ఓ కథ ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో కృష్ణుడి చేతికి అనుకోకుండా గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షణగా చుట్టింది. కన్నయ్యను తన సోదరుడుగా భావించి ద్రౌపది వెంటనే స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇస్తాడు. అప్పటి నుండి రాఖీ పండుగ ప్రారంభమైంది అని కొన్ని కథనాలు చెబుతున్నాయి. కృష్ణుడి మాట ప్రకారం ద్రౌపది కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కృష్ణుడు అండగా నిలిచాడు. ఇంకా కొన్ని పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు క్షేమ లాభ తమకు కూడా సోదరి కావాలని తండ్రి గణేశుని ప్రార్థిస్తారు. దాంతో గణేశుడు తన భార్య అయిన సిద్ధిరిద్ధిల శక్తితో సంతోషి మాతను సృష్టిస్తాడు. అలా శ్రావణ పౌర్ణమి రోజున సంతోషి మాత జన్మిస్తుంది. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించుకున్న వారికి కట్టిన వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. మన చరిత్రను పరిశీలిస్తే అలెగ్జాండర్ భార్య అయిన రొక్సోనా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడికి తన భర్త కోసం రాఖీ కడుతుంది. దీని వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వ విజేతగా మారాలని తపనతో గ్రీకు యువరాజు అయిన అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మన దేశంపై దండయాత్రకు వచ్చాడు. అదే సమయంలో బాక్టియన్ యువరాణి అయిన రొక్సోనాను వివాహం చేసుకున్నాడు. తన వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా, ముఖ్యంగా జీలం, చీన నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పోరస్ అని పిలువబడే పురుషోత్తముడు అనే పంజాబ్ వీరుడు తక్షశిల రాజు అయిన పోరస్ అలెగ్జాండర్ సేనతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. పోరస్ ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సోనా పోరస్ ని సోదరుడుగా భావించి తన భర్త కోసం రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త ఓటమి పాలైతే చంపొద్దు అని కోరుతుంది. దాంతో అలెగ్జాండర్ ను అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పోరస్ ఆగిపోతాడు. మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణవటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కి రాఖీ పంపినట్లు చరిత్ర చెబుతుంది. ఈ సంఘటన ద్వారా రాఖీ మతాంతర పండుగ అని తెలుస్తుంది. స్వతంత్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఐక్యమత్యం చేసేందుకు రక్షాబంధన్ పండుగను మరింత ప్రోత్సహించారంట. ఈ రక్షాబంధన్ పండుగ ఒక్కరోజు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల బంధం ఒకరికొకరు తోడుగా నిలవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.